చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు ఆత్మగౌరవం లేదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. ఢిల్లీలో నరేంద్ర మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గేట్ల ముందు కూర్చొని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామనే ధైర్యం లేదంటున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. రాయచోటి పట్టణంలోని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి యూసుఫ్ షా ఖాద్రీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు. ప్రజల వద్దకు వెళ్లి వైఎస్ఆర్సీపీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి ప్రజలకు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఆయన గడికి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలతో ఉండడం మాకు అలవాటు. గత 5 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉన్నాను. కరోనా సమయంలో ప్రజల మధ్యనే ఉన్నాను. ఈరోజు అంటే ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్స్కి కూడా ఒక సెంటిమెంట్గా మేము ఆ దర్గా నుంచి అందరం కూడా బయలుదేరి కొత్తపల్లిలో తిరగడము ఒక ఆనవాయితీ మాకు. ఆనవాయితీ మళ్ళీ రేపు నుంచి రంజాన్ మాసం మొదలవుతుంది కాబట్టి ఈరోజు మా గౌరవ నాయకులతో, కార్యకర్తలతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది ఈ ఏరియాలో ఇప్పటి వరకు. అలాగే ఇంకా మిగిలిపోయిన ప్రాంతాలు కూడా మళ్ళీ కూడా తిరుగుతాము. ప్రతి ఇంట్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఒకటి ఆలోచన చేయాలి. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఉంటుంది. 2014 నుంచి 19 వరకు వాళ్ళ ఆధార్ కార్డు ద్వారా ఎంత డబ్బులు డైరెక్ట్గా వాళ్ళకి వచ్చింది, 19 నుంచి ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరంలో ఎంత డబ్బులు వచ్చింది బేరీ చేసుకుంటేనే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ రకంగా మేలు చేసింది అనేది అర్థమవుతుంది. ఒక రాయచోటి పట్టణంలోనే గత 2 రోజులలో నేను 4 పిల్లలు నా దగ్గరకు వచ్చారు. 2 సంవత్సరాల లోపునటువంటి పిల్లలు. వాళ్ళకు ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం అసలు అది జరుగుతుందా అని మేము కళ్ళోడు ఊహించుకోలేదు. ఆ డబ్బులు పెట్టుకోలేము అనుకున్నాము. ఆశలు వదులుకున్నాము. ఫ్రీగా ₹1 ఖర్చు కాకుండా మమ్మల్ని ఇంట్లో వాళ్ళే హాస్పిటల్లో తీసుకుపోయి చేయించి మళ్ళీ ఇంటికి పంపించి ఇంటికి కూడా మళ్ళీ డబ్బులు పంపించారని చెప్పడం అన్నది ఆ పిల్లల్ని చూస్తే నిజంగా తల్లిదండ్రుల ఆనందం. పేద ప్రజలకు చేయాలన్నటువంటిది అదొక చిన్న ఎగ్జాంపుల్. కళ్ళ ముందర కనపడనేటివి ఇలాంటివి సంక్షేమం ద్వారా కూడా ఎంతోమందికి లబ్ధి చేకూరింది. అమ్మఒడి ద్వారా కానీ, చేయూత ద్వారా కానీ, ఇంటింటికి ఇచ్చేటువంటి అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చేటువంటి పెన్షన్ రూపంలో కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడంతో పాటు ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో కూడా తీసుకెళ్ళాం. చాలా మాత్రం కూడా టౌన్లో రోడ్లు కానీ చిన్న మౌలిక వసతులలో చాలా మాత్రం పురోగతి సాధించాం. అంతా అయిపోయిందని నేను చెప్పను, ఇంకా ఉంది, చేయవలసినది ఉంది. భవిష్యత్తులో నెక్స్ట్ అది కూడా చేసేస్తాం. అలాగే ఒక హాస్పిటల్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాము. అర్బన్ హెల్త్ సెంటర్ 4 ఉండడం అయితేనేమి, అనేక రంగాలలో ఈ టౌన్ని జిల్లా కేంద్రం అయిన తర్వాత ఎన్నో మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. కొత్తగా టౌన్ ఎంతో డెవలప్ అవుతూ ఉపాధి అవకాశాలు పట్టణంలో మెరుగుపడుతున్నాయి. రాబో రోజులలో యూనివర్సిటీ, కొత్త కలెక్టరేట్ ఇవన్నీ అయిపోతే ఇంకా ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఇంకా పెరగడంతో పాటు ఇక్కడ మనుషుల జీవనశైలి కూడా మారేటువంటి అవకాశం కలుగుతుంది. అదే ప్రజలు తెలుసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట అంటున్నారు, గతంలో అల్లర్లు ఉండేటివి, మీరు వచ్చిన తర్వాత అల్లర్లు అన్నటువంటి ప్రశాంతంగా ఉంది, ఇదే ప్రశాంతత కోరుకుంటాము అన్నటువంటిది. నేను ఒకటి ప్రామిస్ చేస్తున్నా రాయచోటి ప్రజలకు అందరికీ కూడా, ముఖ్యంగా మహిళలకు. అంతకుముందు నేను ఎమ్మెల్యే కాకమునుపు ఒంటెద్దు పనులతో నీళ్ళ వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉండేది. నీళ్ళ వ్యాపారంలో ఒక మాఫియా లాగా ఉండేది. అటువంటిది రూపుమాపడానికి వెలుగెల్లో నీళ్ళు ఇచ్చినాం. 9 లక్షల లీటర్లతో ఇక్కడికి వస్తున్నాయి. అలాంటిది 17 లక్షల లీటర్లకు పెంచి మిలియన్ లీటర్లకు 17 MLDకి పెంచి పనులు పురోగతిలో ఉన్నాయి. నా ధ్యేయం ఒక సంవత్సరం లోపల, నెక్స్ట్ రంజాన్ మాసం లోపల ప్రతిరోజు రాయచోటి పట్టణంలో ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్ళు వచ్చే విధంగా చేయడం ఒకటే ఇప్పుడు ప్రధాన నా కర్తవ్యం.